90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. భారతీయులకు ప్రత్యేకంగా చెప్పాలంటే వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒకటి భూమి, రెండు బంగారం. కొంటే భూమి కొనాలి, లేకపోతే బంగారం కొనాలి. అందులోనే మన తెలుగు రాష్ట్రాల ప్రజలైతే బీభత్సంగా భూమి పైన కానీ బంగారం పైన కానీ ఇన్వెస్ట్ చేసేందుకు, కొనేందుకు ఆసక్తి చూపిస్తా ఉంటారు. అయితే ఈ రోజు బంగారం కోసం మాట్లాడుకుందాం. పసిడి ధర రోజు రోజుకి కూడా సామాన్యుడికి అందని విధంగా పైకి వెళ్ళిపోతుంది. అంటే తులం ఇంచుమించు ₹1,00,000 దగ్గరగా చేరువలోకి అయితే వచ్చేసింది. అయితే ఇది సామాన్యునికి చెంపపెట్టి లాంటి విషయం. ఎందుకంటే సామాన్యుడు పొట్టగూడు కోసం రోజంతా కష్టపడి రూపాయి దాచుకొని బంగారం కొనుక్కుందాం అనుకుంటారు. అందులో మహిళలు అయితే ముందు వరుసలో ఉంటారు. కానీ ఈ రోజు బంగారం ధర అమాంతంగా ఆకాశాన్ని తాకుతుందంటే ఎటువంటి ఆశ్చర్యం లేదు. అయితే ఈ బంగారం గోల్డ్ రేట్ ధర ఎందుకు పెరుగుతుంది, ఈ పెరగడం వల్ల ఉన్న కారణాలు ఏంటి అని చెప్పి గోల్డ్ మర్చెంట్ ఉన్నారు. గోల్డ్ మర్చెంట్ అంటే తెలుసుకున్నాను. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ పేరండి? రాజు గారు. సో ఈ అష్టలక్ష్మి జ్యువెలర్ లో మీరు ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు? మాది ఇప్పుడు 18-19 సంవత్సరాలు అవుతుంది. 18-19 సంవత్సరాల నుంచి మీరు ఇదే ఫీల్డ్ లో మీరు చూసినప్పుడు తులం రేట్ ఎంత? అప్పుడు 5,000 తులం. అది 11.664 బంగారం. తులం ₹5,000 బంగారం. తులం 5,000 అప్పుడు. సో ఇప్పుడు తులం ఎంత ఉందండి అప్రాక్సిమేట్ గా? ఇప్పుడు 1,05,000 అండి. అలా 916 KD హాల్ మార్క్ బంగారం అక్షరాల ₹1,00,000 5,000. 1,05,000. ఈ రోజు 1,05,000 మీరు వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు 5,000. ఈ రోజు 1,05,000. ₹1,00,000 పెరిగింది అప్పటికి ఇప్పటికి. సో ఈ గోల్డ్ రేటు ఎందువల్ల పెరుగుతుందండి? ఇప్పుడు మనకి బంగారం అనేది వచ్చేదంతా కూడా బయట నుంచి వస్తుందండి. సో కంట్రీస్ అమెరికా నుంచి అక్కడి నుంచి అదంతా కూడా షేర్ మార్కెట్ మీద బేస్ అయి ఉండేది అనమాట. అక్కడ ట్రేడింగ్ బట్టి ఇక్కడ గోల్డ్ అనేది తగ్గడం పెరగడం అనేది జరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు అక్కడ ట్రేడింగ్ బట్టి ఇక్కడ సామాన్యుడు కొనాలి అంటే, సో మిడిల్ క్లాస్ లో క్లాస్ కొనాలి అంటే, ఇప్పుడు సపోజ్ తులం కొనాలంటే ఇంత ముందు ఒక 2-3 years బ్యాక్ కూడా 60,000 తులం ఉండేది. ఇది 916 KD 60,000-65,000. అది ఈజీగా కొనడానికి కొంచెం ఏదో సేవ్ చేసుకునే అమౌంట్ చీటీ ద్వారా వేరే ఏదో దాచుకొని కొనుక్కునేవారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ₹1,00,000 తులం బంగారం అబో దాటి ఉందంటే, ఇప్పుడు కొనాలి అంటే పావు తులం బంగారం అలాగా 20,000-25,000 26,000 పావు తులం. ఇది తులంలో ఒక పావు వంతు. అది ఇప్పుడు సామాన్యులు కొనాలి అంటే కొంచెం ఇబ్బంది పడి కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోవడం, ఇంత అమౌంట్ పెరగడం వల్ల కస్టమర్స్ అన్ని కూడా ఈ ఓవరాల్ గా మొత్తం అన్ని దగ్గర కూడా బాగా తగ్గింది. దీనివల్ల కస్టమర్స్ కూడా ఇది అవుతున్నారు, షాపు యాజమాన్యం కూడా చాలా ఇబ్బంది పాలు అవుతున్నారు. ఇది ఇప్పుడు మన మార్కెట్ రేట్ బట్టి మనం ఇది అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ 2-3 సంవత్సరాల్లో కరోనా తర్వాత పూర్తిగా బంగారం ఆకాశాన్ని తాకుతుంది. ఎందుకు ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందంటారు? అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఇతర దేశాలు భారీగా ఇది అవ్వడం, అక్కడ దీన్ని బట్టి ట్రేడింగ్ బట్టి సో బంగారం ధరలు బాగా పెరగడం అనేది ఆటోమేటిక్గా అలా జరుగుతూ ఉన్నాయి. ఇదేంటంటే కస్టమర్స్ కూడా సో ఇప్పుడు కొంత పెరిగింది అంటే ఇంకా తగ్గుతుందేమో అందరూ వెయిట్ చేసిన ఉన్నారు. తర్వాత సర్లే ఇంకా ఇప్పుడు సీజన్ వచ్చింది అనుకోండి, పెళ్లి సీజన్ అని ఇంకా తప్పదు వాళ్ళకి. ఇప్పుడు శతమానం తాడు అనేది ఇంపార్టెంట్, అది కొనాలి. సో అది కొనాలి అంటే ఏ రేట్ ఉన్నా కూడా మాక్సిమం 2-3 తులాలు కొనాలనుకున్నాడు, తులంన్నర కొంటున్నాడు. మొన్న ఈ మధ్య కాలంలో మనం చూడొచ్చు, అమెరికా ఎన్నికలు అయినప్పుడు, అగ్రరాజ్యం ఎన్నికలు అయినప్పుడు బంగారం రేట్ తగ్గింది. ఆటోమేటిక్ గా అందరూ తగ్గుతుంది అనుకున్నారు. అలాగే అదే విధంగా ఒక 1 month అనుకుంటా తగ్గుదల అంటే పెరుగుతూ ఒక 1 month అలా స్టాండ్ అయింది. మళ్ళీ తర్వాత తగ్గడం మొదలు పెట్టింది. మళ్ళీ తర్వాత అమాంతంగా పెరిగింది. తగ్గడం అనేది చెప్పాలి అంటే ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు ఆన్లైన్. ఇప్పుడు పేపర్ రేట్ అని మొబైల్ అంతా ఆన్లైన్. ఇప్పుడు ప్రతిదీ గ్రామ్ రేట్ అంతా 22, సో 18 carats, సో 24 carats ఈజీగా తెలుస్తుంది. తగ్గడం అనేది కొంత అయితే, పెరగడం అనేది చాలా ఎక్కువ. అది సామాన్యులు అసలు లో వాళ్ళు తీసుకోలేరు ఆ రేటు. ఇలా పెరుగుతున్నప్పుడు మీ సేల్ కూడా తగ్గుతుందా పెరుగుతుందా? ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి. ఇప్పుడు ఈ మాల్స్ వచ్చాయి చాలా వరకు. ఇక్కడ ఇప్పుడు మన కాంప్లెక్స్ అని, సో మిగతా అన్ని ఊర్లో కూడా ప్రతి దాంట్లో మాల్స్ అని వచ్చాయి. వాళ్ళు ఏంటంటే సో అక్కడ వేస్టేజ్ అంటూ ఒకటి ఉంటుంది. సో మినిమం వాళ్ళ దగ్గర మాక్సిమం ఉండదు. అక్కడ వేస్టేజ్ ఉంటుంది, ప్లస్ GST ఉంటుంది. అక్కడ మాక్సిమం ఒకటే ఉంటుంది క్వాలిటీ, 916 KD ఒకటే ఉంటుంది. అది ఇక్కడ వరకు వస్తే ఇక్కడ నాన్ కేడియం 75 KD హాల్ మార్క్ ఉంటుంది. నాన్ కేడియం అంటే సో 916 KD ఉంటుంది. ఇక్కడ కొన్ని షాపుల వల్ల అంటే ఓవరాల్ గా ఇప్పటి నుంచో పురాతన బంగారు షాప్ అంటే కుర్బా మార్కెట్, 1 టౌన్ కొత్త రోడ్. ఇది కొన్ని షాపుల వల్ల కొందరు
అనేక క్వాలిటీలు అమ్మడం వల్ల ఇక్కడ కొంచెం వాల్యూని తీసుకొస్తున్నారు. ఇది కూడా ఏంటంటే మాల్స్ కూడా కుర్బా మార్కెట్ టౌన్ కొత్తలో అంటే సో అంత క్వాలిటీ బంగారం కాదు అని లెక్కల్లో కస్టమర్స్ మైండ్ డైవర్ట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ కూడా మంచి షాప్స్ ఉన్నాయండి. ఎక్స్క్లూజివ్లీ 916 అంటే 11.664 తులం బంగారు ఇంత అని వేస్టేజ్ మినిమం 11.664 అంటే తులం అండి. తులం బంగారు, తులం వెయిట్ తూకం మాట. అది బంగారం షాపులు అంటే కుర్బా మార్కెట్ అంటే బంగారు షాప్. Yes. ఈ మధ్య కాలంలో అవును, సిటీలో అవును. ప్రతి చోట మాల్స్ వెలిసి అనుకుంటే, కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా వచ్చేసింది అంటే ఈ సైడ్ కుర్బా మార్కెట్ లో బంగారు షాపుల్లో కొంటే బంగారం నాణ్యత ఉంటుంది, పెద్ద షాపుల్లో కొంటే నాణ్యత ఉంటుంది. సో అది ఎందుకు ఆ ప్రైస్ కూడా వేరియేషన్ ఉంటుంది ఎందుకంటారు? ఇక్కడ కూడా ఒకటే సార్, ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ బంగారు షాపులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా షాపులు అప్పటికన్నా ఇప్పుడు కొన్ని కూడా పెరిగాయి. సో పెరుగుతూ వచ్చాయి. అది కూడా ఏంటంటే ఇక్కడ ఉండే కస్టమర్స్ మాక్సిమం ఇక్కడికి వస్తూనే ఉంటారు, తగ్గదు. ఇంకోటి మాల్స్ లో కూడా మీకు తక్కువ వెయిట్ కావాలి, మినిమం కొన్ని మోడల్స్ కావాలంటే అన్ని దొరకవు అక్కడ. మాక్సిమం 916 ఉంటాయి. మోడల్స్ కూడా తక్కువ వెయిట్ లో ఎక్కువ మోడల్స్ ఉండవు. మినిమం మీరు ఒక 20-30 గ్రామ్స్ అంటే మోడల్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఏ షాపు కూడా చిన్న షాపులు కాబట్టి అంత ఇచ్చేయలేరు, అంటే మోడల్స్ పెట్టలేరు. సో అక్కడ పెట్టగలరు. కొందరు ఏంటంటే ఎమర్జెన్సీగా కావాలనుకున్న వాళ్ళు అక్కడికి ఇది అవుతారు. సో ఇక్కడ ఎక్స్క్లూజివ్ కస్టమర్, తెలిసిన కస్టమర్స్ ఉండడం వల్ల ఇక్కడ ఏమైనా ఐటమ్ తీసుకోవాలంటే ఆర్డర్ ఇచ్చి కానీ లేదా కొన్ని రెడీమేడ్ ఐటమ్స్ కానీ తీసుకెళ్తారు. ఇక్కడైతే మాక్సిమం వేస్టేజ్ అనేది, తరుగు అనేది తక్కువ ఉంటుంది. 1 టౌన్ ఏరియా మొత్తం అంతా కూడా 916 KDM అంటే విత్ హాల్ మార్క్, బిఎస్సి హాల్ మార్క్ తో ఐటమ్ అనేది కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. సో అది పక్కా గ్యారెంటెడ్. ఇది ఇక్కడ కస్టమర్ కూడా చెప్తాం మేము, ఇది ఇలా తీసుకున్న తర్వాత కూడా ఎనీ టెస్టింగ్ కానీ లేదా మీకు తెలిసిన ఏదైనా జస్ట్ మామూలుగా షాప్ కానీ చెక్ చేసుకోండి గోల్డ్, 100% మీకు క్వాలిటీ విషయంలో అయితే మీకు ఏం తేడా ఉండదని కస్టమర్ 100% చెప్పిస్తాము. అంటే ఈ 18 సంవత్సరాలు ₹1,00,000 పెరిగింది. సో ఇప్పటికి కస్టమర్లు అలాగే ఉన్నారా? ఇప్పుడు కస్టమర్లు తగ్గారు, ఎంత రేట్ పెరిగిన తర్వాత కూడా ఎట్లా కొంటారు? ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నానండి, నాకు కొనాలని ఉంటుంది, నాకు కూడా బంగారం అంటే ఇష్టం. తెలుగు ప్రజలందరికీ ఆల్మోస్ట్ బంగారం అంటే ఇష్టం. బంగారం అనేది నెంబర్ 1 సార్. అదేంటంటే బంగారు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంటారు, దాచుకొని మరి కొంటారు. అంటే ప్రతి సామాన్యుడు దానికి వాల్యూ, బంగారం అనేది దాని వాల్యూ దానికి ఉంటుంది. సో అది క్వాలిటీ వైజ్ గా వేరే ఉంటుంది తప్ప దాని వాల్యూ ఇప్పుడు అంతే. ఇప్పుడు ఎవరైనా బంగారం కొనాలి అంటే ఇంట్రెస్ట్ చూపించేది ఫస్ట్ ఆఫ్ ఆల్, దానివల్ల వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. సపోజ్ మనమే అనుకుందాం, అప్పట్లో మేము ఒక 18 years బ్యాక్ బంగారం అమ్మాం. సో అలా కొందరు ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఇప్పుడు అదే బంగారం మార్చుకుంటే సో ఇప్పుడు వాల్యూ ఉన్న తులం ₹1,00,000 బంగారం తిరిగి ఇచ్చినా కూడా 90,000 వస్తుంది. దీనివల్ల అప్పుడు 5,000 కొన్ని బంగారం ఎన్ని రెట్లు మీకు పెరిగినట్టు ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఎక్స్చేంజ్ వరకు మీరు చెప్పింది కరెక్టే, బట్ కొత్తగా కొనుక్కోవాలి. ఫర్ సపోజ్ నేనే కొనుక్కోవాలనుకుంటున్నాను, కొత్తగా కొనుక్కోవాలనుకుంటే నాకు ₹1,00,000 అనేది బడ్డేను కదా అంట. ఇప్పుడు నాకు వచ్చే జీతం తక్కువ, నేను బంగారం కొనుక్కోలేసి అట్లా కస్టమర్లు తగ్గుతారు కదా రేట్ పెరుగుతుంటే. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు తులం కొందాం అనుకున్న వాళ్ళు 6 తులం కొంటున్నారు, 2 తులం తులం కొంటున్నారు. ఇది బంగారం ధర అనేది కొంచెం ఇప్పుడు ట్రేడింగ్ బట్టి, మార్కెటింగ్ బట్టి ఏదైనా తగ్గింది అంటే మీరు అనుకున్నట్టే ప్రతి సామాన్యుడు కొనగలడు. సో ఇప్పుడు తులం కొనాలనుకున్నాడు మాక్సిమం 2 తులాలు కొంటాడు. పెరగడం వల్ల అనేది కొంచెం వాళ్ళు ఉంటాయి కదా. ఇప్పుడు బంగారం అనే కదా వాళ్ళ ఫ్యామిలీ ఇది కూడా ఉంటది కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ అది చూసుకొని వాళ్ళు కొనడం జరుగుతుంది. ఈ రేట్ పెరగడం వల్ల ఓవరాల్ గా అయితే మాత్రం ప్రతి షాప్ కి బంగారం సడన్ గా పెరగడం వల్ల మాక్సిమం బిజినెస్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇంక్లూడ్ మాల్స్ తో కలిపి కొంచెం బిజినెస్ తగ్గింది. ఓవరాల్ గా ఇక్కడ విశాఖపట్నం అనే కాదు, ఓవరాల్ అన్ని ఊర్లో కూడా తగ్గింది. ఎందుకంటే జ్యువెలరీ అంటే మాకు ఒక అసోసియేషన్, ఒక గ్రూప్ అనే ఉంటుంది. సో దాని ద్వారా మాకు అన్ని తెలుస్తూ ఉంటాయి. పెద్ద షాపులతో కంపేర్ చేసుకుంటే మీ దగ్గర కూడా ప్రైస్ అంటే కొంత కూడా పేపర్ రేట్ మెయింటైన్ చేస్తారా? అంత పేపర్ రేట్ అండి. ఇప్పుడు గ్రామ్ రేట్ ఎంత ఉందో అంతే వేస్తాం. కాకపోతే ఇక్కడ చిన్న షాపుల వల్ల అక్కడ పెద్ద షాపులు ఒకటేనండి తేడా. అక్కడ వేస్టేజ్ కొంచెం ఎక్కువ ఉంటాయి, ఇక్కడ వేస్టేజ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, అక్కడ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. సో సేమ్ క్వాలిటీ 916 KDM హాల్ మార్క్ అనేది ఎక్కడైనా ఒకటే. ఇప్పుడు ఈ రోజు ఎంత ఉంది గ్రామ్? ఈ రోజు ₹7,930 ఉంది. 7,930. ఇది 22 carats 916 KDM బంగారం. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర 18 క్యారెట్స్ కూడా ఉంటుందా? 18 carats ఉంటుంది సార్. ఇక్కడ నాన్ KDM అంటే ఇక్కడ మేము ఇచ్చేది 75% KDM బంగారం, దాన్ని 18 carats. ఈ 22
24 నుంచి కదా స్టార్ట్ అవుతుంది. Yes, అవును sir. 24, 22, 18, 16 అసలు ఏంటి క్యారెక్టర్స్ అంటారా? 24 అంటే ఏంటి, 22 అంటే ఏంటి, 20 అంటే ఏంటి, 18 అంటే ఏంటి? ఇప్పుడు 24 క్యారెట్స్ అనేది Hmm. 100% ప్యూర్ బంగారం అండి. Pure దాంట్లో 1% కూడా ఏమీ కలవదు. ఓకే. 100% ప్యూరిటీ. దాన్ని 24 క్యారెట్స్ అంటారు. ఓకే. దానిలో కొంత 18% అంటే మినిమం Hmm. కలిపితేనే వస్తువు అనేది తయారవుతుంది. Hmm. దాన్ని 916 బంగారం, ఏం కలుపుతారు? ఈ చిన్న కాపర్ అని అది మిక్స్ చేస్తాం. అది చేస్తేనే ఆర్నమెంట్ అనేది తయారవుతుంది. సో దాన్ని 22 క్యారెట్స్ అంటారు. 916 కేడియం. దానిలో ఇంకొంచెం కలిపి నాన్ కేడియం అనేది గోల్డ్ కంటెంట్, గోల్డ్ పర్సెంటేజ్ అది 75% కేడియం అని, అది 18 క్యారెట్స్. ఓకే. దాంట్లో ఇంకొంత కలపడం జరుగుతుంది కాపర్. ఆ కలపడం వల్ల ఏంటంటే కొంచెం అది కూడా నాన్ కేడియం, అది కూడా బ్రాండెడ్ హాల్ మార్క్ 75% కేడియం అని వస్తుంది. ఓకే. దాని మీద 75% కేడియం, 916 ఈ రెండే ఉంటాయి, మధ్యలో కూడా ఈ మధ్యలో ఏముంది 75% అంటే 18 క్యారెట్, Yes. 916 అంటే 22 క్యారెట్, ఎస్ అవును సార్, 24 క్యారెట్ అంటే బిస్కెట్. బిస్కెట్. సో అయితే ఫైనల్ గా అండ్ సో ఈ ప్రైజెస్ అయితే ఏవైతే పెరగడం వల్ల వ్యాపారం అనేది కొంచెం తగ్గిందండి. ఇది ఏంటంటే ప్రతి షాప్ వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. బాగా గొప్పగానే చెప్పాలంటే బాగానే సడన్ గా పెరగడం వల్ల చాలా మంది చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఇది బంగారం రేట్లు అమాంతంగా పెరగడం వల్ల సామాన్యులకైతే అందని ద్రాక్షగా అయితే మిగులుతా ఉంది. తులం కొనవలసిన వాళ్ళు అరతులమే కొంటున్నారు, అరతులం కొనుక్కోవాల్సిన వారు పావుతులం కొంటున్నారు. దీనివల్ల అటు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో బంగారు ప్రేమికులు వినియోగదారులకి, ఇటు వ్యాపారస్తులకి, మాకు కూడా ఇది ఒక కోలుకోలేని దెబ్బగా కూడా వ్యాపారస్తులందరూ కూడా అభివర్ణిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బంగారం సామాన్యునికి అందుబాటులో ఉండాలని, అందరూ కొనుక్కోవాలని బంగారాన్ని లక్ష్మీదేవితో పూజిస్తారు. ఆ లక్ష్మీదేవి అందరింట్లో ఉండాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.